జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, సీతక్క గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు డికే అరుణ గారు, మీ అభిమాన నాయకురాలు శాసనసభ్యులు డాక్టర్ పర్ణిక గారి అధ్యక్షతన జిల్లాలో ఉన్న అందరి శాసనసభ్యులు, అధికారులు, చీఫ్ సెక్రటరీ గారు, ముఖ్యంగా విద్యార్థులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. చాలామంది విద్యార్థులతో ఇంటరాక్షన్ కార్యక్రమం పెట్టినప్పుడు కొంతమంది నల్గొండ జిల్లా, ఇంకొందరు కేరళ నుంచి, రాజస్థాన్ నుంచి, ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి ఈరోజు మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట ప్రాంతంలో, ఆనాటి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఈరోజు నారాయణపేట జిల్లాగా అవతరించి ఈ మారుమూల ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజ్, ఒక నర్సింగ్ కాలేజ్, ఒక పారామెడికల్ కాలేజ్ అన్నిటిని కూడా ప్రారంభించుకోవడము అని అంటే ఈ ప్రాంతానికి పేదలకు సేవలు అందించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితోని పట్టుదలతోని ముందుకు వెళ్తున్నది. గతంలో 8 మెడికల్ కాలేజీల అనుమతుల కోసం జీవోలు ఇచ్చి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతి లేక వాయిదాలు పడుతున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం తిరస్కరించిన ఆందోళనకరణ సమయంలో సంబంధిత శాఖ అధికారులు కృష్ణ గారు, దామోదర్ రాజనరసింహ గారు పూర్తి స్థాయిలో ప్రయత్నం చేసి ఈ 8 అదనపు మెడికల్ కాలేజీల అనుమతి తేవడం ద్వారా ఈరోజు వందలాది మంది విద్యార్థులు ఇక్కడ నూతనంగా చేరడం జరిగింది. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితోని విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలని తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని అందించాలని ఒక పట్టుదలతో ముందుకు వెళ్తున్నది. అందులో భాగంగానే ఈరోజు మీకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్లెస్ అంటిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా, టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ లేకుండా మీరు ఒక గొప్ప డాక్టర్లుగా రాణించడం అనేది కష్టం. దీనికి ప్రభుత్వమే పూర్తి స్థాయిలో సహకారాన్ని అందించి ప్రభుత్వం పర్యవేక్షించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తేనే ఇది విజయవంతం అవుతుంది. మేము ఎంత చేసినా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మేము హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ స్పెండ్ చేసినా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను సరైన విధంగా నిర్వహించుకొని విద్యార్థులు ఉపయోగించుకొని మీరు రాణించినప్పుడే వీటి వల్ల ప్రయోజనం చేకూరుతుంది. గవర్నమెంట్ కెన్ కన్స్ట్రక్ట్ ఏ స్ట్రక్చర్స్, బిల్డింగ్స్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు, రంగుల మేడలు, రంగుల గోడలు, అద్దాల మేడలు అభివృద్ధిని తీసుకురావు, నిజమైన పేదవాడికి సంక్షేమం అందినప్పుడే, ముఖ్యంగా విద్య వాళ్ళ దగ్గరికి చేరినప్పుడే అభివృద్ధి జరుగుతుందని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా సూచన ఒక్కటే, రంగుల గోడలు, అద్దాల మేడలు ప్రభుత్వం నిర్మించగలదు, కానీ ప్రభుత్వానికి అంటే కూడా అందులో ఉండే విద్యార్థులు వాటిని నిర్వహించుకొని అవి భవిష్యత్ మీ తర్వాతి తరాలకు కూడా, మీ తర్వాతి వచ్చే విద్యార్థులకు కూడా వాటిని నాణ్యతతో కూడుకున్న వాటిని మీరు అందిస్తే నిజంగా మనము ఈ విద్యలో రాణించిన వాళ్ళమవుతాం. ఈరోజు ఎంబీబీఎస్తోనే మీ విద్య ఆగదు, తర్వాత పీజీలు చేయాల్సిన అవసరం ఉన్నది. మీ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా పీజీ డాక్టరే, పీజీ ఇప్పుడు చదువుతున్న డాక్టరే. మీ అదృష్టం, మీ డాక్టర్ స్టూడెంటే. ఐ థింక్ రీసెంట్ డేస్లోనే పర్ణిక గారు పీజీ ఎగ్జామ్స్ రాసినట్టుంది. సో మీ వర్టికల్లోనే, మీ కేటగిరీలోనే, మీ కోవాలో సంబంధించిన మీ డాక్టర్లకు సంబంధించిన మీ ఫ్యామిలీ నుంచే ఈరోజు నారాయణపేటకు శాసనసభ్యురాలుగా ఉండడం అనేది మీ అందరి అదృష్టం. మీ కష్టాల గురించి, మీ అవసరాల గురించి, మీకు ఇక్కడ కావలసిన వసతుల గురించి మీతో పాటు డాక్టర్ పర్ణిక గారికి కూడా సంపూర్ణమైన అవగాహన ఉన్నది. తప్పకుండా ఈ నారాయణపేట జిల్లాకు కావలసిన ఈ ప్రాంతంలో ప్రారంభించబోయే మెడికల్, నర్సింగ్ అండ్ పారామెడికల్, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, వీటన్నిటిని కూడా నిధులకు ఇబ్బంది లేకుండా సంపూర్ణమైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. ఈరోజు పేదలు చదువుకున్నప్పుడే, పేదలకు విద్య అందుబాటులోకి వచ్చినప్పుడే ఈ రాష్ట్రం అనేది అభివృద్ధి పదం వైపు నడుస్తుంది.
వీటన్నిటిని అందిపుచ్చుకునే బాధ్యత మీ అందరి మీద ఉన్నది. ఈరోజు ప్రభుత్వం ఎంత చేసినా